డియర్ స్టూడెంట్స్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు విచ్ ద రాజ్ కుమార్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనము జీఎన్ఎం ఫస్ట్ ఇయర్ వారికి సంబంధించిన మోడల్ క్వశ్చన్ పేపర్ చూడబోతున్నాం. సో పేపర్ 2 బిహేవియరల్ సైన్స్, సైకాలజీ అండ్ సోషియాలజీ. సో ఆల్రెడీగా 25th నుంచి జీఎన్ఎం తెలంగాణ విద్యార్థులకైతే జీఎన్ఎం వారికి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో అనాటమీ అండ్ ఫిజియాలజీ అయితే అయిపోయింది. సో ఈరోజు మనము పేపర్ 2 బిహేవియరల్ సైన్స్ అండ్ సైన్స్లో సైకాలజీ అండ్ సోషియాలజీ మోడల్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. ఓకే, సో ముఖ్యంగా జీఎన్ ఫస్ట్ ఇయర్స్కి ఓకే ఈ సిలబస్ అనేది ఏపీ వాళ్ళకు కూడా అప్లికేబుల్ అవుతుంది. సో మీరు కూడా చదువుకోవచ్చు, నథింగ్ టు వరీ. ఓకే, సెక్షన్ ఓవరాల్గా 75 మార్క్స్కి ఉంటుంది క్వశ్చన్ పేపర్. సెక్షన్ ఏలో చూసినట్టయితే ఓకే సైకాలజీ ఉంటుంది, సెక్షన్ సి మరి సోషియాలజీ ఉంటుంది. ఓకేనా, చూద్దాం మనం వన్ బై వన్. ఓకే, ఆన్సర్ ఎనీ 3 ఆఫ్ ది ఫాలోయింగ్: డిఫైన్ మెంటల్ హెల్త్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ మెంటల్ హెల్తీ పర్సన్. ఓకే, డిఫెన్స్ మెకానిజం, టైప్స్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజమ్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఎనీ టూ. పర్సెప్షన్, ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ పర్సెప్షన్, మీనింగ్ ఆఫ్ అబ్జర్వేషన్, ఇంపార్టెన్స్ ఆఫ్ అబ్జర్వేషన్ ఇన్ నర్సింగ్. ఓకే, సో ఇవన్నీ సెక్షన్ ఏలో ఉన్న క్వశ్చన్స్. ప్రతి ప్రశ్నకు 10 మార్కులు, 3 మాత్రమే రాయాలి. సో 30 మార్క్స్. ఓకే, ఇక్కడ ఓకే అలాటెడ్ మార్క్స్ అయితే ఇచ్చారు. సో డోంట్ గెట్ ఎనీ కన్ఫ్యూజన్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే. ఓకే, సో నెక్స్ట్ సెక్షన్ వీలో చూసినట్టయితే ఎనీ 3. ఓకే, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5. ఓకే, 3 × 5 15. సో ఓవరాల్గా సైకాలజీ అనేది ఇక్కడ 30, ఇక్కడ 15 అంటే 45 మార్క్స్ అయితే అలాట్ అయ్యాయి మనకు. ఓకే, ఆన్సర్ క్వశ్చన్స్కి. ఓకే, ఎమోషన్స్, రేషనలైజేషన్, ఈగో, అసెస్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ సెక్షన్స్ చూసినట్టయితే సోషియాలజీ, మీనింగ్ అండ్ క్యారెక్టర్స్ సోషల్ చేంజ్, కల్చర్, హ్యూమన్ రైట్స్, పాపులేషన్ ఎక్స్ప్లోషన్. ఓకే, ఇది 15 మార్క్స్కి. ఇది ప్రతి ప్రశ్నకు 5 మార్కులు, 3 మాత్రమే రాయాలి. 3 × 5 15. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది సెక్షన్స్ చూసినట్టయితే సెక్షన్ డి. ఓకే, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి 15 మార్క్స్కి. ఓకే ఓకే, వన్ మ్యాన్ మ్యారీస్ ఓన్లీ వన్ ఉమెన్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ మ్యారేజ్. ఓకేనా, కాబట్టి సో జువెనల్ డెవలప్మెంట్స్ అంటే ఏంటిది, సబ్లిమేషన్ అంటే ఏంటిది, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ విత్ ఇన్ ద డాష్, ఎక్సోగమీ మీన్స్ డాష్ ఇన్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. కాబట్టి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవన్నీ ఉన్నాయి. సో చూడండి. ఓకే, సో దిస్ ఈస్ ద మోడల్ క్వశ్చన్ పేపర్ 1 ఫర్ ది జిఎన్ఎం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇన్ ద పేపర్ 2. ఓకే, క్లియర్ కదమ్మా? ఓకే, మీకు ఆప్షన్స్ చూసినట్టయితే మనం చూద్దాం. ఓకే, వన్ మ్యాన్ మ్యారీస్ ఓన్లీ వన్ ఉమెన్ అంటే ఒక మగతను ఒక అమ్మాయిని మాత్రమే చేసుకుంటే మోనోగమీ అంటారు. ఓకేనా, జువెనల్ డెవలప్మెంసీ అనేది యాంటీ సోషల్ బిహేవియర్ పిల్లల్లో వచ్చేది. ఓకే, సబ్లిమేషన్ అంటే డిఫెన్స్, ఇట్స్ వన్ ఆఫ్ ది ఓకే డిఫెన్స్ మెకానిజమ్స్, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ విత్ ఇన్ ద ఇండివిజువల్. ఓకే, వ్యక్తిగతంగా ఉంటుంది, వారికి వారే ఆలోచిస్తూ లోపల వాళ్ళకి ఉంటుంది ఫైట్. ఓకేనా, ఎక్సోగమీ మెయిన్స్ మ్యారేజ్ ఇన్ ద అవుట్ సైడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఓకే, సో ప్రొజెక్షన్, ఆల్కహాలిజం, పాజిటివ్ ఎమోషన్స్ ఇవన్నీ కూడా మనం ఒకటి చూసినట్టయితే ఇక్కడ సి డిఫెన్స్ మెకానిజం. ఓకే, ఆల్కహాలిజం అనేది డి సోషల్ ప్రాబ్లం, పాజిటివ్ ఎమోషన్ అనేది ఏ హ్యాపీ, విత్డ్రావల్ సిమ్టమ్స్ అనేది ఈ అడిక్షన్. ఓకే, న్యాచురల్ రిసోర్సెస్ అనేది 5th బి. ఓకే, ఫిషింగ్ అండ్ ఫారెస్ట్. ఓకేనా, నెక్స్ట్ చూసినట్టయితే చూస్తే కరెక్ట్ ఆన్సర్స్. ద ఇండివిజువల్ వ్యూస్ హిమ్సెల్ఫ్ యాజ్ సమ్ గ్రేట్ పర్సన్ లైక్ గోల్డెన్ నేషనల్ లీడర్ ఎక్సెట్రా ఈస్ నోన్ హ్యాష్ డాష్. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే ఓకే సి. ఓకే, డిల్యూషన్ ఆఫ్ ది ఓకే గ్రాండ్యూర్. నెక్స్ట్ ద బడ్జెటింగ్ ఇన్ ద ఫ్యామిలీ హెల్ప్స్ టు ఇంప్రూవ్ ద ఏ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్. ఓకే, నెక్స్ట్ one is which of the following is a social motive. Third one is B, interest. Next international agency. Fourth D, all are correct only. UNICEF, WHO, UNESCO. Next last one is social stratification. Okay, C, 7 of the క్లాస్ అండ్ క్యాస్ట్. ఓకే, చూసాం కదా ఈ రోజు వీడియోలో మనము జిఎన్ఎం ఫస్ట్ ఇయర్స్కి పేపర్ 2 అలాగే బిహేవియరల్ సైన్స్, సైకాలజీ అండ్ సోషల్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ చూసాం కదా. సో స్టూడెంట్స్ అయితే అడిగారు, సో వాళ్ళ కోరిక మేరకు ఈరోజు వీడియో అప్లోడ్ చేశాను. సో ఐఎమ్ నాట్ గెటింగ్ ఇనఫ్ టైమ్ ఇన్ ద హోమ్, సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ unable to upload your videos. Definitely I will try to upload. Okay, whatever you are asking. Okay, thank you once again, all the best for tomorrow's exam. Bye bye, see you next video.